వెల్కమ్ టు జిఆర్టీవీ. హిందూ ధర్మంలో పవిత్ర పుణ్యక్షేత్రం కాశీకి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. కాశీ కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, హిందువుల ఆధ్యాత్మిక భావోద్వేగానికి ప్రతీక. సాధారణంగా మనుషులు బతుకు తెరువు కోసం తమ సొంత ఊరిని వదిలి వేరే చోటుకు వలస వెళ్తారు. కానీ కాశీకి మాత్రం చాలా మంది మరణించడానికే వెళ్తారు. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా మంది కాశీ పట్టణానికి వచ్చి అక్కడే స్థిరపడతారు. బోళాశంకరుని సన్నిధిలో చివరి శ్వాస విడిచి మోక్షాన్ని పొందాలని ఆశిస్తూ జీవితాన్ని అక్కడే గడుపుతారు. హిందూ సంప్రదాయ ప్రకారం మనిషి మరణించే సమయంలో పుత్రుల సంరక్షణలో ఉండాలి లేదా కాశీలో ఉండాలి అని అంటారు. మరి కాశీకి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది? దాని విశిష్టత ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. కాశీ పట్టణం అతి పురాతనమైనది. ఆ గాలి, ఆ మట్టి విశ్వనాథుని లింగం. గంగా నది ఎప్పటిదో శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యం. అందుకే కాశీ పట్టణం శివునికి ప్రీతి పాత్రమైనది. ఈ భూమిపై శివుడు కాలు మోపిన తొలి ప్రదేశం కాశీ. కాశీఖండం, భీమఖండం వంటి పురాణాల ప్రకారం కాశీదేవిగా విరజిల్లుతున్న ఈ నగరానికి శివుడు స్వతంత్ర బుద్ధిని ప్రసాదించాడట. ఆ విధంగా బుద్ధి చైతన్యం పొందిన కాశీదేవి పరమేశ్వరుని 3 వరాలు కోరింది. కాశీదేవి కోరిన 3 వరాలు: మోక్ష ప్రదేశాలు. కాశీదేవి శివునితో ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో కాశీ నగరంలో అడుగుపెట్టి గంగా నదిలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశించాలని మొదటి వరం. కాశీలో ఎవరు ఎలా మరణించినా సరే మోక్షాన్ని ప్రసాదించాలనేది 2వ వరం. కాశీలో మరికర్ణిక ఘాట్, హరిచంద్ర ఘాట్ లో దహన సంస్కారాలు జరిగిన దేహాలకు ముక్తి లభించాలనేది 3వ వరం. కాశీదేవి కోరిన ఈ 3 వరాలు పరమేశ్వరుడు ప్రసాదించాడట. హిందూ సాంప్రదాయ ప్రకారం కాశీ గంగా స్థానంలో విశ్వాసంతో చేస్తే లేదా అక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇది శివుని వాక్కుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే యుగయుగాలుగా కాశీ హిందువుల ఆధ్యాత్మిక ఆశ్రయంగా నిలిచింది కాశీ. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి జిఆర్టీవీ.